ఈ దేవుని ప్రేమను నువ్వు పొందుకున్నావు కాబట్టే ఇంకా ఈరోజు బ్రతికున్నావు. హల్లెలూయా. అందుచేత నిజంగా మీరు గమనించండి, అలాంటి ప్రేమను మీరు పొందుకున్నారు, మీ బిడ్డలు పొందుకున్నారు. ఆ ప్రేమను పొందుకున్న మీరు ఆ కన్న తండ్రిని ఏం చేయకూడదంటే బాధ పెట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చూపించినటువంటి ఆ ప్రేమని మీరు గుర్తించాలి. కానీ ఈ దినాల్లో ఏం జరుగుతుందంటే ఆ దేవుని ప్రేమను గుర్తించకుండా మనం జీవించడం వల్ల చాలా నష్టపోతూ ఉన్నాం. మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఇశ్రాయేలు పట్ల దేవునికి ఎంత కటాక్షం ఉందో, యోధా వారి పట్ల దేవునికి ఎంత కటాక్షం ఉందో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రాజుల ద్వారా దేవుడు ప్రజలని బాగు చేయడం మొదలుపెట్టాడు. ప్రవక్తల ద్వారా, అలాగే యాజకుల ద్వారా, లేవీయుల ద్వారా, ధర్మశాస్త్ర గ్రంథ ఉపదేశం ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రజల జీవితాల్ని ఆయన ఎంతగా మార్చడానికి ఆయన ఇష్టపడ్డాడో. హల్లెలూయా. ఆయన ఎంత మార్చడానికి ప్రయత్నం చేసినా కొంతమంది మాత్రము వారు ఏం చేయలేదంటే మారలేదు. అయితే దానికి సమయం ఆసన్నమైంది. దేవుడు ముందుగానే చెప్పుకుంటూ వచ్చాడు, మీరు గనక దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ కానాను దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం, ఇక్కడ మీరు నాటనటువంటి తోటలు మీకు ఇచ్చాను, కట్టనటువంటి ఇల్లు మీరు కట్టుకోకుండానే మీకు కట్టేస్తూ ఉన్న ఇల్లు మీకు ఇచ్చాను, మీరు సేద్యం చేయకుండానే నాటినటువంటి ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు, ఒలివ తోటలు కలిగినటువంటి గొప్ప గొప్ప తోటలు మీకు ఇచ్చాను. మీరు బాగా తినండి, బాగా తృప్తి పొందండి, నన్ను మాత్రం మర్చిపోకండి అని చెప్పాడు. హల్లెలూయా.